నేను చాలా సార్లు అడిగేవాడిని. అమెరికాలో మనుషులు లేరా? నల్లజాతీయులు వాళ్ళు గూడా ఉన్నారు. ప్లస్ వైట్స్ గూడా చాలా మందికి ఉద్యోగాలు ఉండవు గదా! దోశలేసే చోట, పెట్రోల్ బంకుల చోట, షాపింగ్ కాంప్లెక్సుల్లో వాళ్ళనెందుకు పెట్టుకోరు? మనోళ్ళు అక్కడికెళ్ళి ఆ పనులు చేయడం ఎందుకు? పీజీలు, డిగ్రీలు చేసినటువంటోళ్ళు గూడా సరే మనోళ్ళకి ఓకే బెనిఫిట్ డాలర్‌లో వస్తది. గంటకి $17 అంటే సంతోషమే. $10కైనా పని చేస్తున్నారు కాబట్టి ఇంకా సంతోషం ఓకే మనోళ్ళకి. కానీ మనోళ్ళకి ఆ పనులెందుకు ఇస్తున్నారు? వాళ్ళోళ్ళకి ఇచ్చుకోకుండా? అంటే కొంతమంది మిత్రులు చెప్పారన్నమాట. వాడికి ఒక హోటల్‌లో పెట్టుకుంటే దోస మాస్టర్ ఉద్యోగం ఇస్తే చేస్తాడు. 6 గంటలు పూర్తవ్వగానే ఆ పెనం మీద ఉన్న దోసనట్ట వదిలేసేసొచ్చేసి డబ్బులని చేజేస్తాడు. ఇమ్మీడియేట్‌గా చేతిలో పెట్టకపోతే గనక మూతి పగలగొడతాడు. అదొక రఫ్ మెంటాలిటీ కారణంగానే భారతీయులైతే గనక 8 గంటలు పని చేయమంటే ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేస్తారు. ఆహ్, వాళ్ళకి $17 ఇస్తానని చెప్పి $10 ఇచ్చినా సర్దుకుంటారు. మళ్ళీ రెండో రోజు పనిప్పించండి చాలంటారు. ఈ మెంటాలిటీని మన వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే కాలిఫోర్నియాలో, ఒంటారియాలో ఒక వర్కరు తన కంపెనీ వేర్ హౌస్‌లో పనిచేస్తున్నాడు. వేర్ హౌస్‌నే తగలబెట్టేసాడు. ఈ సందర్భంగా ఒక మెసేజ్ పెట్టాడు సీఈఓకి ఏకంగా ఒక వీడియో. ఏమనంటే దేర్ గోస్ యువర్ ఇన్వెంటరీ. ఆల్ యూ హాడ్ టు డూ వాస్ పే అస్ ఎనఫ్ టు ఫకింగ్ లైవ్. అంటే చివరికి తమకి నచ్చకపోతే కూడుబెట్టినోళ్ళని గూడా నాశనం జేస్తారు. చివరికి అది మొత్తం వేర్ హౌస్ తగలబడింది. ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారక్కడ.